దేవునికి స్తోత్రంలో దేశానికి వందనాలు కూడా మీకు అందరికీ నమ్ముతున్నానండి. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం. బలిష్ఠులకు వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను, ఎడమ పాదం భూమి మీదనో మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్పటించెను. ఆయన ఆర్పటించినప్పుడు 7 ఉరుములు వాటి 7 ఉరుములు పలికెను. ఆ 7 ఉరుములు పలికిన సంగతులను నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దు అని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములో జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు. కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదినప్పుడు దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనుము అని చెప్పాను. అంతటా నేను ఆ దూత యొద్దకు వెళ్ళి, ఈ చిన్న పుస్తకము నాకిమ్ము అని అడుగగా ఆయన, దానిని తీసుకొని తినివేయము, అది నీ కడుపునకు చేదకును కానీ నీ నోటికి తేనె వల్ల మధురముగా ఉండును అని నాతో చెప్పాను. నేను దూత చేతిలో నుండి ఆ చిన్న పుస్తకమును తీసుకొని తినివేసి తిని, అది తేనె వల్లే నా నోటికి మధురముగా ఉండెను. కానీ నేను దానిని తినివేసినప్పుడు అది నా కడుపునకు చేదాయను. అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పారు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్టు ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలిచిచున్న 2 ఒలీవ చెట్లను దీపోస్తంభములునై ఉన్నారు. ఎవడైనాను వారికి హాని చేయని ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేను. కనుక ఎవడైనాను వారికి హాని చేయని ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములలో వర్షము కురవకుండా ఆకాశం మోయటకు వారికి అధికారం కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లను రక్తముగా చేయుటకును నానా విధమైన తెగుళ్ళ చేత భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధము నుండి ఒక దూత అగాధము నుండి వచ్చు క్రూరముగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపెను. వారి శవములు ఆ మహాపట్టణం యొక్క సంత వీధిలో పడి ఉండెను. మరియు వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకును సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉజ్జహించుచు ఒకనికి ఒకడు కట్నములు పంపుకొనును. ఆ 3 దినములున్నర అయిన పిమ్మట పరలోకం నుండి దేవుని ఆత్మ వారిలో ప్రవేశించను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచి
వారిని చూచిన వారికి మిగులు భయము కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కి రండి అని పరలోకం నుండి ఒక గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకములకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులను వారిని చూచిరి. ఆ గడియలోనే పెద్ద భూకంపము కలిగెను. దాని వలన ఆ పట్టణంలో 10వ భాగము కూలిపోయెను. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరిచిరి. ఇదిగో 2వ శ్రమ గతించెను, 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకమందు ఈ శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగయుగముల వరకు ఏలును అనెను. అంతటా సింహాసనం ఎదుట ఉన్న దేవుని ఎదుట ఉన్న సింహాసన ఆసీనులైన 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూతకాలములలో ఉండే దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలం ఇచ్చుటకును, మరియు గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయ వారిని నశింపచేయుటకును సమయము వచ్చెను అనిరి. అంతటా పరలోకమందు ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు ఉరుములను, ధ్వనులను, మెరుపులను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను.